ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? అంత శ్రద్ధతో వచ్చి కూర్చొని వాక్యం వినాలని ఆశతో వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మనల్ని ఈ విధంగా వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి కూడా ప్రభునామానికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా సహాయం చేయండి అయ్యా. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి అయ్యా. నీ మాటల్లో ఉన్న శక్తిని, బలమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు అర్థం చేసుకునే జ్ఞానమును ప్రభువా మీరు మాకు దయచేయమని, మాతో కూడా మీరు ఉండమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనకందరికీ తెలిసినటువంటి సంఘటనే. యేసు ప్రభు మొట్టమొదట చేసినటువంటి సూచక్రియ ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం. అవును, కరెక్టే. యేసు ప్రభు ఏం చేశారండి? నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. మొట్టమొదటి సూచక్రియ అదే కదా? అవును. ఓసారి మరి వారి తల్లిగారు ముందుగానే ఆ పెళ్ళికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని తర్వాత వెళ్తారు. నేను అనుకుంటాను, మరి అక్కడ వెళ్ళిన తర్వాత పెళ్లిలో చక్కగా వాళ్ళ ఆచారం అది, భోంచేసిన తర్వాత ద్రాక్షరసం తాగుతారు. మరి వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మధ్యలో ద్రాక్షరసం అయిపోతుంది. అప్పుడు తల్లి ఏం చేసిందండి? మనకందరికి తెలిసినటువంటి విషయమే కదా. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం చేయవా? మరి ద్రాక్షరసం లేకుండా వెళ్ళిపోతున్నారేమో అని ఆమె కుమారుని అడిగినప్పుడు ఏం చేస్తుందండి? అమ్మా, నా సమయం ఇంకా రాలేదమ్మా అని అంటాడు కదా. అవునండి. అసలు ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దామా? అసలు నీళ్లను ద్రాక్షరసంగా దేవుడు అద్భుతకరుడు కదండి ఆయన. కాబట్టి అద్భుతాలు చేసేవాడు. నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. రుచి లేనటువంటి దానిని రుచి కలిగినటువంటి దానిగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. నేను అనుకుంటాను, ఇప్పుడు మన సొంత ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అనుకోండి, మన చిన్నాయన పెదనాన్న వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇంకో పెళ్ళిళ్ళు కానీ మన సొంతం వాళ్ళ పెళ్ళిళ్ళలో జరిగితే ఏదైనా కొదవ వచ్చిందనుకో, అప్పుడు మనము దాని గురించినటువంటి కన్సర్న్ మనకు ఉంటుంది కొంచెము కదా. మరి వేరే ఎవరైనా మన ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళు పిలిచినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా భోజనం అయిపోయిందనుకో, మనకేం కన్సర్న్ ఉంటుంది? మనం వెళ్తాము, అటెండ్ అవుతాము, వాళ్ళు పెట్టిన భోజనం చేస్తాం, వచ్చేస్తాం, అంతే కదా. మరి ఇక్కడ మరి అంత కన్సర్న్గా, అంత బాధ్యతగా ద్రాక్షరసం అయిపోయింది అని ఆమె అక్కడ పెళ్లి వాళ్ళు కంగారు పడాల్సింది, ఈమె కంగారు పడి యేసు ప్రభు ద్వారా ఒక అద్భుతాన్ని అక్కడ జరిగించి మరి ద్రాక్షరసం మన అందరు త్రాగేటట్టుగా చేసింది కదా. మరి నేను అనుకుంటాను, వారు ముందుగానే మరియమ్మ గారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు తల్లి కాబట్టి వాళ్లకు దగ్గర వారే ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నా. సరే, మరి ఇప్పుడు యేసు ప్రభు మరి అక్కడికి వచ్చిన తర్వాత మనం ఒకసారి రండి పోదాం. మరి ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ద్రాక్షరసం చేయటానికి ఆయన ఏం చెప్పాడు అని అంటే, మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే ఒక మాట రాయబడింది అక్కడ. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను అని రాయబడింది. అవునండి. ఎన్ని బాణల్లో నింపారు నీళ్లు అని అంటే 6 రాతి బాణలో నింపారు. ఎన్ని తూములు పడుతున్నాయి అంటే 2-3 తూములు పట్టేటువంటి రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఈ 6 రాతి బాణల్లో నీళ్లు నింపమని చెప్పాడు. 6 రాతి బాణలు అవి సామాన్యంగా కదిలేవి కాదు. పెద్ద రాయిని తీసుకొచ్చి 2-3 తూములు అని అంటే మరి దాదాపుగా 70 నుంచి 100 లీటర్లు పట్టేటువంటి నీళ్లు పట్టేటువంటి బాణలటవి. మరి అంత పెద్ద బాణల్ని ఏం చేస్తే, అంత పెద్ద రాతిని ఆ విధంగా తొలిచారు వాళ్ళు. అంత పెద్ద రాతిని తీసుకొచ్చి తొలిచి దాన్ని చెక్కి లోపల ఉన్నదంతా తీసివేసి ఒక బాణలాగా, ఒక స్టోర్ ఏదైనా కానీ దాన్ని నిల్వ చేసుకునేటట్టుగా ఒక బాణలాగా తయారు చేసి దానిలో ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? యూదుల శుద్ధీకరణాచార ప్రకారము అని రాయబడింది.
వాళ్ళు శుద్ధీకరణ చేసుకోవడానికి ముందు దేవాలయంలోకి రావాలన్నా మన లోపలికి రావాలన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళు యూదులు వచ్చేటప్పుడు ఫస్ట్ నీళ్లు ముంచుకొని కాళ్ళు చేతులు శుద్ధి చేసుకొని లోపలికి వస్తారు, నీళ్లతో కడుక్కొని లోపలికి వస్తారు. అది వాళ్ళ ఆచారం అనమాట. ఆ రాతి బాణలు ఎక్కడున్నాయంటే బయట ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి జరుగుతోంది, పెళ్ళికి ముందు కూడా అవి 6 రాతి బాణలు పెట్టారు. అక్కడంతా నీళ్లు నింపబడ్డాయి. ఆ నీళ్ళన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు ముంచుకొని కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని లోపలికి వెళ్తారు. అది వాళ్ళ ఆచారం అనమాట. కాబట్టి అది బయట శుద్ధి. అక్కడ ఆ బాణల్లో ఏమి నింపబడి ఉన్నాయి మొట్టమొదటనంటే బయట శుద్ధి చేసుకోవటానికి, కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవటానికి ఆ రాతి బాణల్లో నీళ్లు నింపి పెట్టినారు. అవునా? కాబట్టి వాళ్ళు ఆ రాతి బాణల్లో నింపినటువంటి ఆ నీళ్ళ చేత బాహ్య శుద్ధి కలుగుతోంది. అయితే ఎప్పుడైతే తల్లి ఆ విధంగా చెప్పిందో అప్పుడు తల్లి చెప్పిన మాటను బట్టి కుమారుడు ఏం చేస్తాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంటే, వాళ్ళు ఏ బాణలో నీళ్లు తీసుకొని బాహ్య శుద్ధి చేసుకుంటున్నారో అదే బాణల్లో నీళ్లు నింపి పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచడానికి దానిలో నుంచి ఒక మంచి ద్రాక్షరసమును తీసుకురావాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ నీళ్ళని ఆయన ద్రాక్షరసంగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చేసే ప్రతిదీ కూడా అలా అద్భుతంగానే ఉంటుంది, ఆశ్చర్యకార్యంగానే ఉంటుంది. అవునండి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటిది అంటే రాతి బాణలు, రాతివి ఉన్నాయి, రాయివి ఉన్నాయి, మట్టివి కాదు అక్కడ ఉన్నది. కాబట్టి దేవుడు ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, మన హృదయం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత విన్నా కూడా మరి మన హృదయాలు కూడా కొంతమంది హృదయాలు రాతి లాంటిగానే ఉంటాయి, రాతి బండలాగే ఉంటాయి, రాతి హృదయాలుగానే ఉంటాయి, మార్చబడవు. ఎంత వాక్యం విన్నా, ఏమి చేసినా వారి క్రియలు మారవు, వారి తలంపులు మారు, వారి ఆలోచనలు మారవు, ఏమీ మారవు అనమాట. అలా ఉంటాయి. అందుకనే దేవుడు ఒక మాట అంటున్నాడు, హెస్కేల్ గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. రండి, హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. అంటే ఇప్పుడు రాతి బాణలను వాళ్ళు ఏం చేశారంటే, రాతిని తీసుకొచ్చి, రాయిని తీసుకొచ్చి, అంత రాయి తీసుకొచ్చి బాగా మలిచి లోపలంతా కొట్టి లోపల ఉన్నదంతా తీసివేసి ఒక లోతైనటువంటి ఒక గుంటలాగా చేసి ఇప్పుడు దాన్ని బాణలాగా తయారు చేసి దాంట్లో నీళ్లు స్టాక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అలాగే మన హృదయం కూడా ఎలా ఉన్నదంటే రాతి గుండెలట, చాలామంది రాతి గుండెలట. మన హృదయం కూడా అంతకుముందు ఎలా ఉన్నదంటే రాతి గుండెలాగా ఉన్నది. ఇప్పుడు ఈ రాతి గుండెను తీసివేసి దేవుడు ఏం చేస్తానంటే మాంసం గుండెను, నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైన మనస్సును దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ వాక్యము వింటున్నావు అని అంటే నీకేమొచ్చిందో తెలుసా? ఆ రాతి గుండె వెళ్ళిపోయింది, ఆ కఠినమైనటువంటి గుండె వెళ్ళిపోయింది, ఆ కఠినత్వమైనటువంటి మనస్సు హృదయం పోయి ఇప్పుడు ఏమొచ్చిందంటే మెత్తటి హృదయం వచ్చింది, మాంసపు గుండె వచ్చింది. అంటే మాంస గుండె అంటే మెత్తగా ఉంటుంది, నూతన హృదయం వచ్చి నూతనంగా మారిపోయావు. ఇంతకుముందున క్రియలు లేవు, ఇంతకు ముందునటువంటి ఏది కూడా లేదనమాట. మారు మనస్సు వచ్చింది, మనస్సు మారిపోయింది, హృదయము మారిపోయింది, క్రియలు మారిపోయినాయి, అన్నీ కూడా మారిపోయినాయి. నూతనమైనటువంటి స్వభావము చేత నిన్ను నింపుతాను అన్నాడు. నూతన స్వభావం ఇప్పుడు నీలో ఉన్నది. రాతి గుండె వెళ్ళిపోయింది, ఇప్పుడు రాతి గుండె పోయింది, మాంసగుండె వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏమున్నది? దీంట్లో నీళ్లు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది? బయట ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? శుద్ధి చేసుకోవటానికి, బయట శుద్ధి చేసుకోవటానికి బయట ఉన్నట్టుగా మనము చూస్తాం. రండి ఒకసారి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వాళ్ళరా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవబడితేరో దాన్ని మీరు ఆలోచించుడి అని అంటున్నాడు. ఏ బండ నుండి మీరు చెక్కబడితేరో దాన్ని ఆలోచించండి అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కని మాట కదా. అవునండి. ఇప్పుడు రాతి బాణలు ఒక బండ తీసుకొచ్చి దాన్ని తొలిచి అక్కడ పెట్టారు కదా. ఇప్పుడు మనము కూడా ఒక బండ నుంచి మనము కూడా తొలచబడినటువంటి వారం, తొలచబడినాం, చెక్కబడినాం, దాన్ని మలచబడినాం, మనం మలచబడినాం, మన క్రియలు మలచబడినాయి, మన హృదయం మలచబడింది, నూతన స్వభావం వచ్చింది, రాతి గుండె మార్చబడింది
కదా. ఇప్పుడు నీకు రాతి గుండె వెళ్ళింది, మాంసగుండె వచ్చింది, నూతన స్వభావం వచ్చింది, నూతన క్రియలు వచ్చాయి. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నారు అని అంటే యెషయా గ్రంథంలో నీతిని అనుసరించు వాళ్ళారా అంట. నీతిని అనుసరించి దేవుని వెతికేటువంటి వాళ్ళారా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరుగా మార్చబడ్డావు? నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరు ఇప్పుడు అని అంటే నీతిమంతుడివే, నీతిమంతురాలువే నువ్వు ఇప్పుడు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టుగా మారు మనసు లేనటువంటి మరి దుష్ట స్వభావం కలిగినటువంటి వారు కాదు, చీకట్లో ఉన్నటువంటి వారు కాదు మీరు. ఇప్పుడు మీరు దేవుని యొక్క స్వభావము, నూతన స్వభావము కలిగినటువంటి వారు. ఇప్పుడైతే ఇది ఎక్కడ ఉన్నది అని అంటే బయట ఉన్నది. ఇప్పుడు సొలొమోను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సొలొమోను మందిరాన్ని కట్టడానికి తన పునాది రాళ్ళు కూడా చెక్కబడినవిగా మనం చూస్తాం. పునాది రాళ్ళతో సహా తను చెక్కబడి చివ్వబడి అవన్నిటినీ మంచి రాళ్ళుగా అక్కడ పునాదిలో కూడా వేసినట్టుగా మనం చూస్తాం. రండి, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, రాజు సెలవేగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్ళతో వేటుకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి అంటున్నాడు. అవునండి, మిక్కిలి వెలకల రాళ్ళు, చెక్కినటువంటి రాళ్ళు, తొలచిబడినటువంటి రాళ్ళను తీసుకొచ్చి మందిరానికి వేయిస్తారు. ఆ మందిరం ఎవరో తెలుసా? నువ్వు నేనే ఆ మందిరం. మనం ఇప్పుడు తొలచబడ్డాం, మనం ఇప్పుడు చెక్కబడినటువంటి వారంగా మనం ఉన్నాం. మనం ఇప్పుడు చక్కని రూపంలోనికి వచ్చాం, యేసే రూపంలోనికి వచ్చేస్తాం, యేసే స్వభావంలోనికి వచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యులమో కదా మనము ఈ భూలోకం మీద ఉండగానే యేసే స్వభావమును ధరించినటువంటి వారంగా మనం ఉన్నామని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం దీవించబడినటువంటి వారం, లోకులందరికంటే మనం ప్రత్యేకించబడినటువంటి వారం, దీవించబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, చెక్కబడినటువంటి వారు, నూతన హృదయం వచ్చినటువంటి వారు, మాంసగుండె అంటే త్వరగా వాక్యమును గ్రహించుకొని వాక్యానుసారంగా జీవించేటువంటి వారు. ఇక చీకటిని మనం చూడం, చీకటి బ్రతుకులోనికి మనం వెళ్ళాం కనుక మనము దీవించబడినటువంటి గుంపులో మనం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ యొక్క బయట ఉన్నటువంటి ఈ బాణల్లో నీళ్లు పోసి అవి బాహ్య శుద్ధి కోసం మాత్రమే అవి అక్కడ నీళ్లు పోయబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బాహ్య శుద్ధి వాళ్ళు చేసుకొని వస్తున్నారు. కానీ అంతరంగం ఎట్లుందో వాళ్ళు చూసుకున్నారా? అది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాహ్య శుద్ధి మనం చేసుకుంటున్నాం, రోజు స్నానం చేస్తాం, రోజు మంచి బట్టలు వేసుకుంటాం, రోజు అన్ని విధాలుగా మనం మంచిగా కనిపించేటట్టుగా మనం చేసుకుంటాం. అయితే దేవుడు చూసేది ఏంటంటే హృదయమును లక్ష్య పెట్టును అంటాడు, హృదయమును చూస్తాడు అంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అదే బాణంలోనే నీళ్లు నింపండి అంటాడు దేవుడు కదా. దేవుడు లోపల ఉన్నది ఆ రాయి తొలచబడితేనే, చెక్కబడితేనే దాని లోపల నీళ్లు నిలబడతాయి, లేకపోతే నీళ్లు నిలబడవు. ఏమేమున్నదో ఆ వేస్ట్ అంతా, ఇదంతా ఒక బండ రాయి అయితే దీని లోపలంతా తీసేస్తేనే దాంట్లో ఏదన్నా ఫిల్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది కదా. అలాగే వాళ్ళు తొలచినారు కాబట్టి, చెక్కినారు కాబట్టి దాని లోపల నీళ్లు ఫిల్ చేయాలి. ఇప్పుడు మన హృదయం కూడా చెక్కబడింది కదా. మన హృదయం ఒకవేళ చెక్కబడకుండా ఉంటే మన హృదయంలో ఏమున్నాయి? మన హృదయంలో దేని చేత? బాహ్య శుద్ధి కోసమే దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఒకసారి రండి, మనం చూసినట్లయితే మరి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నా. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ్వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అని రాయబడింది. లోపల ఏమున్నది అని అంటే బాహ్యంగా అయితే బాగా శుద్ధి చేసుకుంటున్నారు యూదులు, బాహ్యంగా అయితే మనమందరం కూడా శుద్ధి చేసుకుంటున్నాం. అయితే లోపల ఉన్నవి మనం గుర్తించట్లా. ఆ లోపలున్నవి చెక్కటం లేదు, లోపలున్నవి మలచటం లేదు, ఆ లోపలున్నవి హృదయము లోపలున్నది చెక్కాలి. అప్పుడే ఆ రాయి మలిస్తేనే అది ఉపయోగకరంగా బాణలాగా ఏదైనా స్టోర్ చేసుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మన హృదయంలో ఫిల్ అయిపోయింది, హృదయం నిండుగా ఉంది. ఎంత నిండి ఉంది? ఈ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూసినట్టుగా ఇవన్నీ కూడా మన హృదయము లోపల ఉన్నాయి. అందుకని అంటుంటాడు ఈ చెడ్డవన్నీయు అని అంటాడు. కాబట్టి ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? ఈ చెడ్డవన్నీ లోపలనున్నాయి అన్న. చూడండి వచ్చిన ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి
మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను అని రాయబడింది. అవునండి, ఆయన ఏం చెప్తున్నాడు? లోపల నుండే ఇవన్నీ బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేస్తున్నాయి. నిన్ను అపవిత్రపరిచేది ఏంటిది? ఏదో కాదు, నీ లోపల ఉండే నువ్వు ఏదైతే ఫీల్ చేసుకుంటున్నావో దానిలో నుండి వచ్చేదే నిన్ను అపవిత్రపరుస్తోంది. అపవిత్రం ఉన్న చోట దేవుడు ఉండడు కదా. కాబట్టి పరిశుద్ధం, దాన్ని చెక్కాలి, దాన్ని చివ్వాలి, దాన్ని తొలచాలి. దాన్ని తొలిస్తే దాన్ని అప్పుడు మంచిది. అక్కడ బాహ్య శుద్ధే కాదు, అంతరంగములో శుద్ధి కావాలి. అందుకే అంటాడు మత్తయి సువార్త 23:27 అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది అంటాడు. అవును, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు బాహ్యశుద్ధి చేసుకుంటున్నారు, బాగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తున్నారు, లోపల కల్మషముతో నిండి ఉన్నారు. లోపల ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చేవంతా మిమ్మల్ని అపవిత్రపరుస్తోంది. అందుకే కదండి వాళ్ళకి తెలికే కదా యేసుప్రభుని శిలువ వేసింది వాళ్ళు. కాబట్టి లోపల శుద్ధి కావట్లే వాళ్ళకి, లోపల శుద్ధి కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అక్కడ 28వ చూస్తే, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అంటున్నాడు. అవునండి, బయట అయితే నీతిమంతులుగా మనం కనిపిస్తున్నాం, బయట నీతిమంతులుగా మంచివారుగా కనిపిస్తున్నాం, కానీ లోపల ఏమున్నదంట? వేషధారణ, అక్రమము, అది చేంద్రితో నిండి ఉన్నాం, జిడ్డుతో నిండిపోయినాం. ఇవన్నీ కూడా లోపల నిండిపోయినాయి, లోపల నిండిపోయి ఉన్నాయి. ఇవన్నీ లోపల నుంచి, ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అందుకని ఈ రాతిని తొలచాలి, ఈ హృదయమును తొలచాలి, లోపలవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు అని అంటే, అవన్నీ తీసే ప్రభా యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించిన, లోపల ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ నువ్వు దేవుని దగ్గర అడుగుతావో అప్పుడు నీకు రక్షణ, అప్పుడు నీ లోపలన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఆ చెడ్డవన్నీ కూడా తీసేసి ఏం చేస్తాడంటే యేసయ్య రక్తంతో కడిగి మంచిది నింపటానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. నీ ఒక రుచికరమైనటువంటి జీవితం నీ జీవితంలో జీవించాలి అని అంటే మొట్టమొదట తొలచబడాలి, చెక్కబడాలి. ఇవన్నీ కూడా బయటికి పోతే, చెడ్డవన్నీ బయటికి పోతే, ఇప్పుడు అదే నీళ్ళ నింపితే, అంటే యేసు ప్రభు వాక్యము అనే నీళ్ళ చేత నువ్వు నింపినట్లయితే ఆ వాక్యమును నువ్వు మధురముగా మార్చేస్తుంది. ఆ వాక్యము నిన్ను జీవితాన్ని మార్చివేసి ఇతరులకు నువ్వు ఎంతో మధురంగా మారిపో, రుచికరంగా నువ్వు మారిపోతావని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మనము యోహాను సువార్తలో మనం చూస్తాం, ఎంత మంచి ద్రాక్షరసము, ఆ నీటిని ద్రాక్షరసము ఎక్కడి వరకు నింపమన్నాడు దేవుడు? ఆ నీటిని అంచుల వరకు నింపమన్నాడు. అవునండి, అంచుల వరకు నింపుకోవాలి. ఎప్పుడు వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకోవాలి. లోక మాటల చేత, లోక వార్తల చేత కాదు మనం నింపుకోవాల్సింది, లోకానుసారమైన జీవితం చేత కాదు మన హృదయం నింపుకోవాల్సింది. అంచుల వరకు దేవుని వాక్యము చేత నింపబడితే ఇక మళ్ళీ లోకంలో వచ్చి హృదయంలో పడటానికి వీలు కాదు. లోకంలో ఉన్న చెడుతనం వచ్చి అక్కడ నింపాలంటే అది నిండుగానే ఉంది, ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది? అది నిండుగానే ఉంది కదా. కాబట్టి ఇక ఏది కూడా మన తలంపులకు ఆలోచనలోకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీరు ఏదైతే వెలుపల శుద్ధి చేసుకుంటున్నారు, నేనైతే మిమ్మల్ని లోపల శుద్ధి చేస్తాను, మిమ్మల్ని లోపలని మిమ్మల్ని రుచికరంగా మారుస్తానని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంచుల వరకు నింపమన్నాడు. అంచుల వరకు వాక్యం, మనం నీళ్ళలోని వాక్యాన్ని నింపుకున్నట్లయితే ఆయన రుచికరంగా నిన్ను, నన్ను, మన జీవితాన్ని ఇతరులకి రుచికరంగా మార్చేస్తారని. అప్పుడు పెళ్లివారంతా అడిగారు, అరే ఇంతకుముందు జబ్బు రసం పోస్తారు, ఇప్పుడేంటి ఇంత మంచి రసం పోస్తున్నారు, ఇంత మంచి ద్రాక్ష రసం పోస్తున్నారేంటి, మీరు ఇలా దాచిపెట్టుకున్నారేంటి అని అడిగారు. అవునండి, అక్కడ యజమానుడికి కూడా తెలియదు, అది అలా చేసింది యజమానుడికి కూడా తెలియదు. యజమానుడికి కూడా తెలియకుండా ఆ యేసుప్రభు యొక్క తల్లి ఆ యేసుప్రభు ద్వారా అంత అద్భుత కార్యాన్ని అక్కడ చేసింది. ఆయన చేసిన ఒక మాట చూద్దారండి, అది ఎంత చక్కని మాట ఉంది. యోహాను సువార్త 2:10 చూస్తే అక్కడ అన్నది, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిన, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. మంచి ద్రాక్ష రసం ఉంచుకొని
ఏర్పరచుకున్నాడు. దేవుడు చేసేది అంతా కూడా మంచేనండి, మంచి చేస్తాడు దేవుడు, ఎప్పుడు చెడ్డది చేయడు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, నా జీవితంలో దేవుడు ఎప్పుడు మంచి చేయలేదు, ఎప్పుడు నాకు ఇలానే ఉంటుందని అనుకుంటున్నావా? కాదు, దేవుడు చేసేది ఎప్పుడైనా కూడా మంచిది చేస్తాడు, మంచిది చేస్తాడు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం ఆయన చేసిన సృష్టి అంతా మంచిది మంచిది మంచిది. దేవుడు నరుని చేసిన తర్వాత చాలా మంచిదిగా ఉందన్నాడు కదా. కాబట్టి మనల్ని మంచిగా చేశాడు, చాలా మంచిగా చేశాడు దేవుడు మనల్ని. మన తలంపుల ఆలోచనల ద్వారా సాతాను యొక్క ఆలోచనలు మనం విని మనం చెడిపోతే లోపల నుంచి చెడు వస్తుంది. కాబట్టి సాతానికి లోపల చోటు ఇవ్వద్దు, లోపల ఇవన్నీ చేర్చుకోవద్దు. చేర్చుకుంటే నీ లోపల నుంచి చెడే వస్తుంది, చెడు కార్యాలే వస్తాయి, చెడు తలంపులే వస్తాయి, చెడు ఆలోచనలే వస్తాయి, క్రియలు చెడ్డమే ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ చెక్కేయి, దాన్ని ఎప్పటికప్పుడు చెక్కేసాయి, ఎప్పటికప్పుడు దాన్ని మలిచేసి దేవునిలో నువ్వు అంటుకట్టు, దేవుని చేత వాక్యం చేత మనం నింపుకుంటే మంచి కార్యములు వస్తాయి, మంచిది వస్తుంది. అప్పుడు మంచి చేత నువ్వు నింపబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? చూడండి, అక్కడ కీర్తన గ్రంథం 92:2-3 వచనాలు చూస్తే, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనికల సితారాతోనూ ప్రచురించుట మంచిది 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 అంటున్నాడు దేవుడు. అవునండి, నీ జీవితాన్ని దేవుడు మంచిదిగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ఇతరులకు రుచికరమైన, నీ జీవితాన్ని నీకే రుచికరమైనదిగా సంతోషకరంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. మంచిది నీలో నుంచి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మంచిది, మనం చెడిపోయిన వారమే, మనం రాతి లాంటి హృదయం కలిగినటువంటి వారమే. కానీ ఎప్పుడైతే మనము యేసు ప్రభు దగ్గర మనం అవన్నీ ఒప్పుకొని తీసేసుకుంటామో మనల్ని మంచిగా తయారు చేసి రుచికరంగా మార్చగలిగిన దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు అందరికీ రుచికరంగా ఉన్నావా, లేకపోతే ఆమెనా, ఆయన మాటలు వింటాలే అని అంటున్నారు అందరూ. కాదు, మనల్ని చూచినప్పుడు అబ్బా ఆమె ఎంత మంచిదో తెలుసా, ఆయన ఎంత మంచోడో తెలుసా అని అనాలి. మనలో నుంచి ఏమొస్తుంది? మంచి రుచికరమైనటువంటి మాటలు, రుచికరమైనటువంటి క్రియలు మనలో నుంచి వస్తే ఇతరులు ఏమంటారంటే చాలా మంచి వాళ్ళు అంటారు. యేసు ప్రభు మనకు పెట్టిన పేరే అది కదా, మంచి, చాలా మంచిదిగా ఉంది అని చూశాడు. కాబట్టి అందరూ మనం చూసినప్పుడు మంచివారిగా, రుచికరంగా మన మాటలు ఇతను ఆదరించేటట్టుగా, దేవుని స్తుతించేటట్టుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉందా? ఆ విధంగా ఒకసారి పరీక్షించుకో. రుచికరంగా నువ్వు మారాలి అని అంటే ఖచ్చితంగా నీలో నువ్వు చెక్కబడాలి, చూబడాలి. నీ లోపల ఉన్నది అంతా కూడా తవ్వి తీసివేయాలి. అప్పుడు నువ్వు దేవునికి ఉపయోగకరమైనది నీ లోపల ఉంటే అక్కడి నుంచి, నీ హృదయంలో నుంచి ఇతరులకు మంచి దేవునికి స్తుతిస్తావు, ఆరాధిస్తావు, ఇతరులకి ఉపయోగకరంగా, దేవునికి ఉపయోగకరంగా వాడబడతావు. ఆ విధంగా చేయటానికి ఈ దినం తీర్మానం చేసుకుంటావా? ఈ విధంగా నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని రుచికరంగా మారుస్తాడు. నువ్వు రుచికరంగా ఉండాలి అని అంటే నువ్వు వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నువ్వు వాక్యం విని లోపల నువ్వు దాచుకోవాలి, లోపలికి పోసుకోవాలి. నువ్వు లోపల ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోకపోతే, కొలసీ పత్రికలో మనం అంటాం కదా, సమృద్ధిగా వాక్యమును మీలో నివసింపనీయుడి అంటాడు. నివసింపినప్పుడు 119వ దావీదు కీర్తనలో దేవుడు చెప్తాడు కదా, ఇదిగో మన బ్రతుకును, మన నడవడికని బాగు చేసుకోవాలి అని అంటే వాక్యమును నింపుకోవాలంటాడు. ప్రసంగి 5లో మనం చూస్తాం కదా, మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. కాబట్టి మన ప్రవర్తన ఎప్పుడైతే జాగ్రత్తగా మనం చూసుకుంటామో అప్పుడు వేరేది వచ్చి మన లోపల మన లోపల నింపబడదు అనమాట. దేవుని వాక్యమే నింపబడుతుంది మన లోపల. దేవుని వాక్యమే మన లోపల ఉంటుంది. కాబట్టి ఇంకొకటి మన హృదయం నింపబడదు. కాబట్టి మనము దేవుని వాక్యము చేత, స్తుతి ఆరాధన చేత మనము నింపబడాలి. ఓకేనా? అలా స్తుతి ఆరాధన చేత మనం ఎప్పుడైతే అది మంచిది అంటాడు దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 అంటాడు, ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి అంటాడు. కాబట్టి కృపాసహితంగా మన మాటల్ని మనము ఉండటానికి మనం ప్రార్థన చేసుకుందామా? ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఖచ్చితంగా నిన్ను రుచికరంగా, దేవునికి మహింకరంగా ఈ లోకంలో ఉన్నంత వరకు ఉంచుతాడు. అలాగా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మా పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, మాలో మీ మంచి నింపి ప్రభా, అద్భుతం, అనేక మంది
ఆశ్చర్యపడినట్టుగా మా జీవితాలను మార్చి ప్రభ రుచికరంగా చేయాలని మీరు ఇష్టపడుతున్నారు కనుకనైనా అందరూ కూడా ప్రభా ఆ విధంగా ఇతరులకు రుచికరంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. శ్రేష్టమైనది మా జీవితాల్లో ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.